హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఉయ్యాల యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే, అంటే ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటే మీకు కంపల్సరీ ఈ 7 పాయింట్లు తెలిసి ఉండాలి. ఒకటి, టెన్సెస్. టెన్సెస్ అనగా కాలములు. భూత, భవిష్యత్, వర్తమాన కాలములు. ఈ 3 అంటే ఏది మాట్లాడినా మనం అయితే వర్తమానం లేదా భవిష్యత్తు లేదా గతం, ఈ 3 కాలంలోనే మనం మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా టెన్సెస్ తెలిసి ఉండాలి. టెన్సెస్ గురించి మాట్లాడుతున్నామంటే కంపల్సరీ మనకు వర్బ్స్ గురించి తెలిసి ఉండాలి. వర్బ్ ఫామ్స్ ఖచ్చితంగా మనకు వచ్చి ఉండాలి. టెన్స్, వర్బ్ ఫామ్స్ మనకు పూర్తి తెలిసినా మళ్ళీ వాటిని ఏ కాలంలో ఏది వాడుతున్నాం అనే ఆ సెంటెన్స్ మనకు అర్థం కావాలంటే దానికి తోడు హెల్పింగ్ వర్బ్. హెల్ప్ అంటేనే సహాయం. ఈ సహాయ క్రియలు మనకు కంపల్సరీ తెలిసి ఉండాలి. తర్వాత క్లాసిఫైడ్ వొకాబులరీ. క్లాసిఫైడ్ వొకాబులరీ అంటే ఏమి కాదు, మనం నిత్యం వాడే, మనం ఉపయోగించే మన కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇలా మనం నిత్యం వాడే వస్తువుల పేర్లు, వృత్తుల పేర్లు, మనం చేసే ప్రతి ఒక్క పని యొక్క పేరు తెలుసుకోవడం క్లాసిఫైడ్ వొకాబులరీ. దానికి సంబంధించిన విభాగం, దానికి మనకు ఈ యొక్క పదాలు, వాటికి అర్థాలు మనకు డిక్షనరీలో ఉంటాయి. అలాంటి క్లాసిఫైడ్ వొకాబులరీ కూరగాయల గురించి, పండ్ల గురించి, వృత్తుల గురించి, వాటి అర్థాలన్నీ మనకు తెలిసి ఉండాలి. ఇది ముఖ్యం. తర్వాత ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ అనగా మనం లోపల, బయట, పైన, కింద, ముందు, వెనుక ఇలాంటి పదాలు వాడడం జరుగుతుంది. అలాంటి పదాలను ప్రిపోజిషన్ అంటారు. ఈ ప్రిపోజిషన్ ద్వారా మనం ఆ పదాల గురించి తెలుసుకుంటాం ఈ విభాగంలో. ముఖ్యంగా టైం అనేది లేకుండా ఏ భాష మాట్లాడాలి, టైం తోటి మనకు సంబంధం ఉంటుంది. ఏ భాషలో మాట్లాడినా మనం ముఖ్యంగా టైంకి సంబంధించిన పదాలను ఎక్కువగా వాడాల్సిన అవసరం వస్తుంది. ఉదాహరణకు మనం ఎటు పోయినా సమయాన్ని అడుగుతాం, సమయం ఎంత అవుతుంది అని ఏ భాషలో అడుగుతాం. కాబట్టి సమయం గురించి కూడా ఆ భాషలో ఎలా అడగాలి తెలుసుకోవాలి. నంబర్స్, ఖచ్చితంగా నంబర్స్ మనకు తెలిసి ఉండాలి. ఏ భాష మాట్లాడితే ఆ భాషలో ఆ నంబర్లను ఏమంటారో తెలిసి ఉండాలి. ఇవన్నీ విభాగాలు తెలుసుకుంటే, ఈ 7 విభాగాలు తెలుసుకుంటే 90% ప్రతి ఒక్క మనిషి భాష మాట్లాడగలడు. ఏ భాషలోనైనా ఇవే పాయింట్స్. ఇవి తెలుసుకుంటే ఏ భాష నేర్చుకోవాలన్నా ఆ భాషలో ఈ రకమైన విభాగాలు నేర్చుకుంటే ఖచ్చితంగా మాట్లాడగలరు. కాబట్టి వీటిని ఒకదాని తర్వాత ఒకటి విభాగాలు చేసుకొని ఒక్కొక్క విభాగాన్ని పరిపూర్ణంగా నేర్చుకుంటూ వెళ్ళండి. తప్పకుండా ఇంగ్లీష్ భాష నేర్చుకోవచ్చు.